నమస్తే శ్రీ క్రియేషన్కి స్వాగతం. మెంతిపిండి సువాసన, ఆవపిండి ఘాటు, గుమగుమలాడే గుప్పును కొట్టే ఇంగువ సువాసనతో అన్నీ కలబోసి చేసిన కమ్మటి మామిడికాయ ముక్కల పచ్చడి. చాలా ప్రత్యేకమైన రుచి కలిగి సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ మామిడికాయ ముక్కల పచ్చడిని ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా పచ్చడికి 4 గట్టి మామిడికాయల్ని తీసుకున్నాను. బాగా గట్టిగా పుల్లగా ఉన్నాయండి. వీటిని కడిగి పొడిగుడ్డతో తుడిచి ఉంచుకోవాలి. అసలు నీరు అనేది ఉండకూడదు. తరువాత కాయల్ని ముక్కలుగా తరుక్కోవాలండి. ముందుగా ఇలాగా సైడ్కి తరిగి తరువాత పొడవుగా సన్నగా తరిగితే బాగుంటుంది. తరువాత ఈ పొడవుగా ఉన్న ముక్కల్ని మరీ పెద్ద సైజు కాకుండా మరీ చిన్న సైజు కాకుండా ఇలాగా మీడియం సైజు ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. ఇలాగా కాయలన్నిటినీ ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. ముక్కలన్నీ తరిగి పక్కన పెట్టిన తర్వాత ఒక బాండీలో ఇప్పుడు మెంతిపిండి, ఆవపిండిని తయారు చేసుకుందాం. 4 టీ స్పూన్ల మెంతులు వేసి సన్నటి సెగ మీద లైట్గా కలర్ మారేంత వరకు వేగించాలి. మెంతులు వేగించేటప్పుడు అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. ఇలాగా సన్నటి సెగ మీద కాసేపు మెంతుల్ని వేగించి ఇప్పుడు 4 టీ స్పూన్ల ఆవాలను వేగించుకోవాలి. ఈ ఆవాలని కూడా సన్నటి సెగ మీదే వేగించాలండి. ఆవాలు వేగిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి చల్లబడిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఇలాగా చల్లబడిన మెంతులు, ఆవాల్ని మిక్సీ జార్లో వేసి ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మెంతి పిండిని ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టి ఉంచాను. ఇప్పుడు పచ్చడికి పోపు తయారు చేసుకుందామండి. బాండీలో 2 కప్పుల పప్పు నూనెను వాడుతున్నాను. అంటే దాదాపుగా 1/2 లీటర్ కన్నా కొంచెం ఎక్కువ నూనెను వాడుతున్నాను. ఈ పప్పు నూనె అయితే పచ్చడికి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో ఇప్పుడు 4 టీ స్పూన్ల ఆవాలు వేశాను. ఆవాలు వేసిన ఒక 2 నిమిషాల కల్లా ఎండుమిరపకాయలు, ఒక 10 ఎండుమిరపకాయలను వేయాలి. తరువాత కాసేపు ఈ ఆవాలు చిటపట్లాడేంత వరకు వేగించిన తర్వాత ఇందులోకి 1.5 టీ స్పూన్ల ఇంగువని వేస్తున్నానండి. ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇంగువని వేసి ఈ నూనె చల్లారిన తర్వాత ముక్కల్లోకి కలుపుకోవాలి. ఈ గ్లాస్తో 4 గ్లాసుల మామిడి ముక్కలు అయ్యాయండి. ఇప్పుడు తరిగిన ముక్కల్లో అదే గ్లాస్తో 1 గ్లాస్ కల్లుప్పుని కలిపి తరువాత 1 గ్లాస్ పొడికారాన్ని కలుపుతున్నాను. పొడికారం కలిపిన తర్వాత ముందు గ్రైండ్ చేసి పెట్టిన మెంతి, ఆవ పొడిని ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపుని కలిపి ఈ ముక్కల్లో ఈ ఆవపిండి, మెంతి పిండిని అంతా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారం, మెంతిపిండి బాగా కలిసిపోయిన తర్వాత ముక్కల్లో ముందు పోపు వేసి ఉంచాను కదండి. నూనె కూడా చల్లారిపోయింది. చల్లారిన తర్వాతే ఈ నూనె అంతా ముక్కల్లో కలపాలి. ఇలాగా నూనె అంతా కలిపేసి ఈ ముక్కల్లో ఈ పోపునంతా బాగా కలిపేయాలి. కలపంగా ఈ ముక్కలు నూనెని బాగా పీల్చుకుంటాయండి. నూనె కూడా బాగా తేలుతుంది. బాగా కలిపిన తర్వాత నూనె పైకి తేలుతుందండి. ఈ పచ్చడిని ఇలాగే 2 రోజుల పాటు మూత పెట్టేసి ఉంచాలి. 2 రోజులు మూత పెట్టేసి ఉంచితే ముక్కకి ఉప్పు, కారం బాగా పట్టి నూనె పైకి తేలుతుందండి. 3వ రోజున నేను మూత ఓపెన్ చేశానండి. ముక్కకి ఈ ఉప్పు, కారం బాగా పట్టి చూస్తున్నారు కదండి, నూనె కూడా బాగా పైకి తేలింది. బాగా ఊరిందండి 3వ రోజుకి పచ్చడి. ఈ మామిడికాయ ముక్కల పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఈ పచ్చడిని మీరు గాజు సీసాల్లో కానీ జాడీలో కానీ ఎత్తి పెట్టుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుంటా. అంతవరకు సెలవు. నమస్కారం.